బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ ను ప్రశ్నిస్తోంది. అయితే గత ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెక్కన్ కిచెన్ యాజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలోనే నందకుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనే సిట్ అధికారులు నందకుమార్ ను ప్రశ్నిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని, దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని నందకుమార్ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే పూర్తి వివరాలను అప్పటి డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు. తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, మీ ఫోన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే దానికి సంబంధించి నందకుమార్ను విచారించడానికి సిట్ అధికారులు అయితే సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నందకుమార్ను పిలిపించారు. ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే అప్పట్లో ఏం జరిగింది అనేటటువంటి తీగ లాగబోతున్నారు. అలా లాగబోతున్నటువంటి ఆ తీగలు ఎవరెవరు బయటికి రాబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం. నెంబర్ 1, అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే తిరుపతి అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, లేకపోతే అందరూ ఇక మొత్తం అంతా కూడా అందరూ కూడా కలిపి ఇందులో ఉన్నారు అనేటటువంటి విషయం బయటపడింది. అలా బయటపడినటువంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం బయటికి వచ్చింది అనేది ఒక కేసు అయితే, అసలు ఫోన్ ట్యాపింగ్లో ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది ఏదైతుందో దాంట్లో ఫోన్ ట్యాపింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మరొక కోణం. ఇప్పుడు ఆ కేసు పెద్దదా, ఈ కేసు పెద్దదా అని చూసుకుంటే మాత్రం 2 కేసులు ఈక్వల్. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద నేరం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, నందకుమార్ నీతో ఎవరెవరు మాట్లాడారు, మీ వెనక ఉండి కదంతా కూడా నడిపించింది ఎవరు అనేది కూడా కీలకం. కాబట్టి ఆ వివరాలను రాబట్టేందుకు ఇప్పుడు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే నందకుమార్ను పిలిపించారు, విచారించబోతున్నారు. ఆ విచారణలో భాగంగానే పూర్తిగా కూడా ఒక క్లారిటీ రాబోతుంది. వన్స్ ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులే కాదు, పోలీస్ అధికారులతో పాటు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు అని తేలే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ అయితే కాదు కానీ బయటపడబోతున్నారు. పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు బయటికి రాబోతున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వారు ఎవరు, వారి పేర్లు ఏంటి అనేది మాత్రం అతి త్వరలో సిట్ అధికారులు ఇవ్వబోతున్నటువంటి నోటీసుల ద్వారా ఐడెంటిఫై చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.